రాత్రి 8 గంటలు. బయట కుండపోత వర్షం. బస్టాప్లో నేను, ఆమె తప్ప ఎవ్వరూ లేరు. చల్లటి గాలికి ఆమె వణికిపోతోంది. సడన్గా ఒక పెద్ద గాలివాన. ఆమె మెడలో ఉన్న పల్చటి చున్నీ ఎగిరివచ్చి నా ముఖాన్ని చుట్టేసింది. ఆ చున్నీకున్న ఆమె పర్ఫ్యూమ్ వాసన, ఆ పట్టులాంటి స్పర్శ నన్ను మరో లోకానికి తీసుకెళ్లాయి. ఆ చున్నీని తీయడానికి ఆమె నా దగ్గరకొచ్చినప్పుడు మా మధ్య జరిగిన ఆ నిశ్శబ్ద రొమాన్స్ మీరు వినాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కథ ఒక వర్షం రాత్రి, ఒక చిన్న బస్ స్టాప్ మరియు ఒక మత్తు కలిగించే చున్నీ గురించి. ఆ రోజు ఆఫీస్ నుండి వస్తుంటే వర్షం మొదలైంది. తడవకుండా ఉండటానికి దగ్గర్లో ఉన్న బస్ స్టాప్లోకి వెళ్లాను. అక్కడ అప్పటికే ఆమె ఉంది. తడిసిన జుట్టుని సవరిస్తూ చలికి చేతులు కట్టుకొని నిలబడి ఉంది. గాలి వేగం పరిగింది. ఒక్కసారిగా వచ్చిన పెద్ద గాలికి ఆమె మెడలోని పల్చటి సిల్క్ చున్నీ గాల్లో తేలుతూ వచ్చి నేరుగా నా ముఖం మీద పడింది. అది నా ముఖాన్ని పూర్తిగా కప్పేసింది. ఆ క్షణం నాకు ఊపిరాడలేదు. కాని ఆ చున్నీ నుండి వస్తున్న జాస్మిన్ వాసన నాకొక రకమైన మత్తునిచ్చింది. ఆమె కంగారుగా నా దగ్గరకొచ్చింది. ఆ చున్నీని తీయడానికి తన చేతులు నా ముఖం దగ్గరికి తెచ్చింది. ఆ చీకటిలో, వర్షం శబ్దాల మధ్య మా ఇద్దరి మధ్య దూరం కేవలం ఒక అంగుళం మాత్రమే. ఆమె వేళ్లు నా బుగ్గలకు తగిలాయి. ఆ స్పర్శ మంచు ముక్కలా చల్లగా ఉన్నా నా గుండెల్లో మాత్రం వేడి పుట్టించింది. ఆమె చున్నీ తీసింది కాని వెంటనే వెనక్కి వెళ్లలేదు. నా కళ్లలోకి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్లల్లో వర్షపు నీటి మెరుపు, పెదవుల మీద చిన్న వణుకు. ఆ చున్నీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఒక గోడలా కాకుండా ఒక బంధంలా ఉంది. సారీ అని చాలా నెమ్మదిగా గుసగుసలాడింది. ఆ గొంతులో ఉన్న ఆర్ద్రత వింటే ఆ వర్షం ఎప్పటికీ ఆగకూడదు అనిపించింది. బస్సొచ్చింది కాని ఇద్దరం ఒకరినొకరం చూసుకుంటూ అక్కడే ఉండిపోయాం. ఆ రాత్రి ఆ చున్నీ మా ఇద్దరి మనసులను కలిపేసింది.